నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే చాలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు, నైట్ టైమ్ డిన్నర్‌గా తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా చాలా సూపర్ రెసిపీ అనమాట ఇదైతే. పుల్లట్టు. బియ్యపు పిండైనా, బియ్యంతో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. చాలా సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. చేయటం కూడా ఈజీ అనండి. మరి ఎక్కడికైనా జర్నీలు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఇది చేసుకెళ్తే చక్కగా 2 రోజులు నిలవ కూడా ఉంటాయి. చాలా సూపర్ ఫుడ్ అనమాట అసలు. ఈవినింగ్ స్నాక్‌గా గానీ లేదా నైట్ టైం లైట్‌గా డిన్నర్ తీసుకునే వాళ్ళకి, ఉదయాన్నే ఈజీగా అయిపోవాలి బ్రేక్‌ఫాస్ట్ అనుకునే వాళ్ళకి చాలా సూపర్ రెసిపీ. నేనైతే ఇక్కడ పుల్లట్టు కోసం అండి రేషన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ 2 కప్పుల వరకు. వీటిని 2 సార్లుగా కడిగిన తర్వాత మజ్జిగలో అయితే నానబెట్టుకుంటున్నాను. మీ దగ్గర మజ్జిగ లేదు అనుకుంటే పెరుగు కొంచెం వాటర్ కలిపేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 సార్లు అయితే కడిగి పెట్టుకుంటున్నాను వీటిని. ఇక్కడ చూడండి, 2 సార్లు కడిగిన తర్వాత నేను ఇందులోకి చిక్కటి మజ్జిగను పోసుకుంటున్నాను. బియ్యం మీద అయితే ఇంకొంచెం ఉండేలాగా పోసుకొని నానబెట్టుకుంటున్నాను. నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నానండి. మీరు డే టైంలో చేసుకునే వాళ్ళైతే 3 అవర్స్ అయితే 3 to 4 అవర్స్ సరిపోతుంది. నేనైతే ఇంకా రేపు మార్నింగ్ కోసం కాబట్టి నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి. మజ్జిగని అవసరానికి బట్టి వేసుకుంటున్నాను ఇందులోకి. రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. గ్రైండ్ చేసేస్తున్నాను. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. బాగా చిక్కగా ఉంది కాబట్టి కొంచెంగా నేను ఆల్రెడీ నానబెట్టుకున్న మజ్జిగనే మిక్సీ జార్లోకి వేసి ఇందులోకి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెంగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. మీ ఆప్షన్ మాత్రమేనండి, కానీ ఉంటే బాగుంటుంది. జీలకర్ర అనేది మీ ఆప్షన్ మాత్రమేనండి, వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది. నేను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే పెనమంతా హీట్ అయ్యాక ఒకసారి వాటర్ చల్లి చూస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు దోశకి వేసేసుకుంటున్నాను. మనం ఏమీ స్ప్రెడ్ చేయకుండానే ఇలా కొంచెంగా అంటే చాలు, రౌండ్గా. ఇక్కడైతే హై ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి. చూడండి, మొత్తం కూడా హోల్స్ పడిపోయినట్లుగా అవుతుంది దోశ అంతా కూడా. చూసారా, పిండి అంతా పులిస్తే ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ పిండి పులిస్తే అని ఎందుకు అంటున్నాను అంటే, ఆల్రెడీ మనం మజ్జిగ వేసాం కదా, ఎలాగూ నైట్ అంతా నానినప్పుడు పులిసిపోతాయి. చూడండి, ఇప్పుడు కావాల్సినంతగా నేనైతే దీనిపైన ఆయిల్ వేసుకున్నాను. రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను. ఈ అట్టు అయితే మీకు ఎర్రగా కాదండి, చక్కగా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. రెండు వైపులా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకొక నిమిషం పాటు ఇలాగే ఉంచి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. రెండో వైపు కూడా మళ్ళీ టర్న్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి. కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఏ దోశకైనా ఆయిల్ ఉంటేనే టేస్ట్ అండి. ఈ దోశలు అయితే పాడవవు. చక్కగా ఎక్కడైనా జర్నీల్లో వెళ్ళాలనుకున్నప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటున్నాను.
చూసారు కదా, పుల్లట్టు రెడీ అయిపోయింది. ఇంకా నేను సర్వింగ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, పుల్లట్టు అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పల్లీ చట్నీ అలాగే కొబ్బరి కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.